మనం ఇప్పటి వరకు ఎన్నో టెంపుల్స్ గురించి, రామాయణ మహాభారతాల గురించి ఎన్నో కథలు విన్నాం. కానీ వీటన్నిటికీ అసలైన మూలం పురాణాలని మీకు తెలుసా? మన పుట్టుక, చావు, ఈ ప్రపంచం ఎలా మొదలైంది, రేపు ఏం జరగబోతుంది, ఇలాంటి ఎన్నో మిస్టరీల వెనుక ఉన్న అసలైన సైన్స్ను మన ఋషులు ఈ 18 మహాపురాణాల్లోని దాచిపెట్టారు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఆ షాకింగ్ నిజాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను రివీల్ చేయబోతున్నాను. మొదటిది మత్స్య పురాణం. ప్రళయం వచ్చే ముందు విష్ణుమూర్తి ఒక చిన్న చేపలా సత్యవ్రతుడికి కనిపిస్తాడు. ఆ చేప ఏనుగు అంతా, ఆ తర్వాత సముద్రం అంత పెరుగుతుంది. ఇందులో ఉన్న సైన్స్ కనెక్షన్ ఏంటంటే, ఆ చేప కొమ్ముకు కట్టిన నావలో సప్త ఋషులతో పాటు అన్ని జీవరాశుల బీజాలను అంటే డిఎన్ఏని దాచారు. విష్ణుమూర్తి చేప రూపం ఎందుకు ఎత్తారో తెలుసా? ప్రపంచం నాశనం అవుతున్నప్పుడు జీవరాశి మళ్ళీ పుట్టడానికి కావాల్సిన డిఎన్ఏని ఒక జైజాంటిక్ షిప్లో భద్రపరచడానికి, సృష్టిని కాపాడటానికి విష్ణుమూర్తి ఒకవైపు దైవంగా, మరోవైపు జెనెటిక్ ఇంజనీరింగ్గా ఎలా వ్యవహరించారో ఈ పురాణం చదివితే మీకు అర్థమవుతుంది. ఈ పురాణంలో మత్స్య యంత్రం గురించి ఉంది. అంటే కొన్ని వేల ఏళ్ల క్రితమే సముద్రం మీద వెళ్ళేటప్పుడు దిశలు తెలుసుకోవడానికి కంపాస్ ఎలా వాడారో ఇందులో రాశారు. అలాగే మన వాస్తుశాస్త్రం పుట్టిందే ఈ పురాణంలో. ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది దగ్గర నుండి కిటికీల వరకు మనం ఏ కొలతల్లో ఉండాలో మత్స్యమూర్తి స్వయంగా చెప్పారు. ఆధునిక సివిల్ ఇంజనీరింగ్కి ఈ పురాణం ఒక అద్భుతమైన గైడ్. కానీ ఇందులో ఉన్న ప్రళయ రహస్యాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు. కూర్మ పురాణం. సముద్ర మథనం చేసేటప్పుడు ఒక తాబేలు వెన్ను మీద కొండను పెట్టి చిలికారు కదా. అది వినడానికి వింతగా ఉన్నా అందులో పెద్ద సైన్స్ ఉంది. భూమి తన అక్షం మీద వంగి తిరుగుతున్నప్పుడు బ్యాలెన్స్ ఎలా ఉంటుందో దానికి ఇది ఒక సంకేతం. ఈ పురాణంలో ఈశ్వర గీత అని ఒకటి ఉంటుంది. భగవద్గీత గురించి అందరికీ తెలుసు, కానీ శివుడు స్వయంగా చెప్పిన ఈశ్వర గీత గురించి ఎవరికీ తెలియదు. మన మనసుని, బాడీని ఎలా కంట్రోల్ చేయాలో ఇందులో ఉన్నంత క్లారిటీగా మరెక్కడా ఉండదు. నిజానికి యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, అది ఒక సూపర్ పవర్ అని ఈ పురాణం నిరూపిస్తుంది. వరాహ పురాణం. వరాహస్వామి భూమిని సముద్రం నుండి బయటకు తీయడం వెనుక ఉన్న అసలు అర్థమేంటో మీకు తెలుసా? భూమి తన కక్ష తప్పి అంతరిక్షంలో పడిపోతుంటే గురుత్వాకర్షణ శక్తితో, అంటే గ్రావిటీ, మళ్ళీ దాన్ని సరైన ప్లేస్లోకి తేవడం. ఇందులో భూదేవికి విష్ణుమూర్తికి మధ్య జరిగే సంభాషణలో భవిష్యత్తులో వచ్చే క్లైమేట్ చేంజ్ గురించి హింట్స్ ఇచ్చారు. అడవులు నశించిపోతే మనిషి మనుగడ ఎలా కష్టమవుతుందో అప్పట్లోనే హెచ్చరించారు. పర్యావరణం అంతమైతే మనిషి మనుగడ శూన్యమని వరాహమూర్తి చెప్పిన ఆ నిప్పులాంటి నిజాలు ఇప్పటికీ వర్తిస్తాయి. బ్రహ్మాండ పురాణం. బిగ్ బ్యాంగ్ థియరీ కంటే ముందే మన వాళ్ళు బ్రహ్మాండం గురించి చెప్పారు. ఈ విశ్వం ఒక బంగారు గుడ్డు లాంటి పదార్థం పేలడం వల్ల పుట్టిందని ఇందులో క్లియర్గా ఉంది. ఇందులో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, పరశురాముడు వాడిన ఆయుధాల గురించి, అవి ఎంత పవర్ఫుల్ అనే దాని గురించి డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే మనం చదివే లలితా సహస్రనామం ఈ పురాణంలోదే. అందులోని అక్షరాలు మన శరీరంలోని నరాలను ఎలా యాక్టివేట్ చేస్తాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. విశ్వం యొక్క పుట్టుక వెనుక ఉన్న ఆ సౌండ్ వైబ్రేషన్స్ గురించి తెలిస్తే సైన్స్ కూడా తలవంచుకోవాల్సిందే. వాయు పురాణం. గాలి కేవలం ఆక్సిజన్ మాత్రమే కాదు, అది ఒక పెద్ద శక్తి. వాయు పురాణంలో ఆకాశంలో ఉండే 7 రకాల పొరల గురించి వివరించారు. అంటే ఓజోన్ లేయర్ లాంటివి అప్పట్లోనే మన వాళ్లకు తెలుసు. గ్రహాల మధ్య ఉన్న దూరాన్ని కోట్లాది మైళ్ళలో ఎలా లెక్కించారో తెలిస్తే మీరు స్టన్ అవుతారు. టెలిస్కోప్ లేకుండానే శని గ్రహం చుట్టూ ఉండే రింగుల గురించి ఇందులో హింట్స్ ఉన్నాయి. ఆకాశంలో మనం చూడలేని ఎన్నో శక్తులు మనల్ని ఎలా నియంత్రిస్తున్నాయో ఇందులో వివరంగా ఉంది. విష్ణు పురాణం. విష్ణు పురాణంలో టైం ట్రావెల్ గురించి ఒక కథ ఉంటుంది. రేవతి అనే అమ్మాయి బ్రహ్మలోకానికి వెళ్ళి వచ్చేసరికి భూమి మీద 1000 ఏళ్ళు గడిచిపోతాయి. ఐన్స్టీన్ చెప్పిన టైం డైలేషన్ కాన్సెప్ట్కి ఇది అచ్చమైన ఉదాహరణ. అలాగే కలియుగం చివర్లో మనుషుల ఎత్తు తగ్గిపోతుందని,
100 ఏళ్లు బతికే మనిషి కేవలం 12 ఏళ్లకే ముసలివాడైపోతాడని ఇందులో రాశారు. మనం ఇప్పుడు చూస్తున్న వింత వ్యాధుల గురించి కూడా ఇందులో ముందే చెప్పారు. కలియుగం చివరన రాబోయే ఆ కల్కి అవతారం గురించి ఇందులో ఉన్న వివరాలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. గరుడ పురాణం. తన వాహనమైన గరుత్మంతుడికి విష్ణుమూర్తి చావు, ఆ తర్వాత లోకాల గురించి వివరిస్తారు. ప్రాణం పోయేటప్పుడు శరీరం నుండి ఎనర్జీ ఎలా బయటకు వెళ్తుంది మరియు తిరిగి పుట్టడం గురించి ఉంటుంది. గరుడ పురాణం అంటే భయం కాదు, అది విష్ణుమూర్తి తన భక్తుడైన గరుత్మంతుడికి ఇచ్చిన గైడెన్స్. ఒక ఆత్మ తన ప్రయాణంలో ఎదుర్కొనే 16 రకాల మార్గాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటి? దేవుడు మనకి మరణాన్ని ఒక శిక్షలా కాకుండా ఆత్మ ప్రయాణంలో ఒక మలుపులా ఎలా వివరించారో ఇందులో చదివితే ఆశ్చర్యపోతారు. తల్లి గర్భంలో పిండం పడ్డ మొదటి రోజు నుండి 9వ నెల వరకు ఏ అవయవాలు ఎలా పెరుగుతాయో కళ్ళకు కట్టినట్లు ఇందులో రాశారు. అలాగే చనిపోయాక ఆత్మ 12 రోజులు ఎందుకు ఇంట్లోనే ఉంటుంది, ఆ సమయంలో ఆ ఇంట్లో ఉండే వైబ్రేషన్స్ ఏంటి అనే దాని వెనుక ఒక సైన్స్ ఉంది. చావు తర్వాత జరిగే ప్రయాణం గురించి ఈ పురాణం చెప్పే విషయాలు మన ఆలోచనలకు అందని విధంగా ఉంటాయి. భాగవత పురాణం. కృష్ణుడి బాల్యలీలలు, గోపికలతో రాసలీలలు మరియు కంసకథ. కృష్ణుడు మట్టి తిని నోరు తెరిచినప్పుడు అందులో బ్రహ్మాండం కనిపిస్తుంది. అంటే ఒక చిన్న అణువు, అంటే యాటంలోని మొత్తం విశ్వం ఉందని అర్థం. భాగవతం అంటే కేవలం చిలిపి కృష్ణయ్య కథలు మాత్రమే కాదు, ప్రతి అణువులోనూ దేవుడు ఉన్నాడని చెప్పే పరమాణు విజ్ఞానం. కృష్ణుడు కాళీయుడి తలపై నాట్యం చేయడం అంటే మన బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ సెంటర్స్ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్పే యోగ రహస్యం. భగవంతుడు తన లీలలతో మనకి క్వాంటమ్ ఫిజిక్స్ని ఎంత సులభంగా నేర్పించారో వింటే మీరు ఫిదా అయిపోతారు. కృష్ణుడు ఒకేసారి 16,000 మంది దగ్గర ఎలా ఉన్నాడు? సైన్స్లో దీన్ని సూపర్ పొజిషనింగ్ అంటారు. అంటే ఒకే వస్తువు ఒకే సమయంలో వేర్వేరు చోట్ల ఉండడం అన్నమాట. భాగవతం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, మనలోని నెగిటివ్ ఎనర్జీ తొక్కే ఒక సైకాలజీ. భవిష్య పురాణం. ఇది ఒక రియల్ టైం మిషన్. కొన్ని వేల ఏళ్ల క్రితమే ఇందులో మహమ్మద్ గారి పేరు, యేసుక్రీస్తు గారి రాక, బ్రిటిష్ వాళ్ళ పాలన గురించి ముందే రాశారు. ఆకాశంలో మనుషులు పక్షుల్లా ఎగురుతారని, నేల మీద ఇనుప పెట్టెలు పరిగెడతాయని ఇందులో ఉన్న హింట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. రాబోయే కాలంలో జరగబోయే వింతల గురించి ఇందులో రాసిన ప్రతి అక్షరం ఇప్పుడు నిజమవుతుండటం ఒక మిస్టరీ. మార్కండేయ పురాణం. చావుని గెలిచిన మార్కండేయుడు కథ అందరికీ తెలిసిందే. కానీ ఇందులో ఉన్న దేవీ మహత్యం వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో మీకు తెలుసా? మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీని సౌండ్ వైబ్రేషన్స్ ద్వారా ఎలా బయటకు పంపాలో ఇందులో ఉంటుంది. రాక్షసులు అంటే బయట ఎక్కడ ఉండరు, మన లోపల ఉండే అహంకారం, కోపం, బద్ధకం. మన బాడీలో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని ఎలా వాడాలో ఈ పురాణంలో ఉంది. ఇది తెలిస్తే మీలో ఉన్న భయం చనిపోయి అపారమైన శక్తి పుడుతుంది. అగ్ని పురాణం. ఒకే ఒక పుస్తకంలో మెడిసిన్, యుద్ధతంత్రాలు, జ్యోతిష్యం, శిల్పకళ ఇలా అన్నీ ఉండటం సాధ్యమేనా? అగ్ని పురాణంలో ఇది సాధ్యమే. ఇందులో కళల శాస్త్రం గురించి ఉంది. అంటే మనకు వచ్చే కళలు మన ఫ్యూచర్ని ఎలా చెప్తాయో ఇందులో విశ్లేషించారు. అలాగే ప్లాస్టిక్ సర్జరీ, ఎముకల వైద్యం గురించి అప్పట్లోనే ఇందులో రాశారు. ఈరోజు మనం వాడుతున్న ఎన్నో టెక్నాలజీలకి మూలం కొన్ని వేల ఏళ్ల క్రితమే ఈ పురాణంలో నిక్షిప్తమై ఉంది. నారద పురాణం. నారదుడు అంటే కేవలం కలహాలు పెట్టేవాడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప సైంటిస్ట్. ఈ పురాణంలో వేదాంగాలు అంటే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు గురించి ఉంటుంది. మీకు తెలుసా, నాసా కూడా సంస్కృత వ్యాకరణం, కంప్యూటర్ కోడింగ్కి బెస్ట్ అని ఒప్పుకుంది. ఆ లాజిక్ అంతా నారద పురాణంలోనే ఉంది. భాషకి మెదడుకి ఉన్న సంబంధాన్ని నారద మహర్షి ఇందులో వివరించిన తీరు చూస్తే మనం నోరెళ్ళబెట్టాల్సిందే.
బ్రహ్మవైవర్త పురాణం. మనం ఉన్న ఈ ప్రపంచం కాకుండా ఇంకా కోట్లాది ప్రపంచాలు ఉన్నాయని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. విష్ణుమూర్తి ఒకసారి ఇంద్రుడికి ఒక చీమల దండుని చూపిస్తూ ఒక్కో చీమ ఒకప్పుడు ఒక్కొక్క ఇంద్రుడని చెప్తారు. అంటే ఈ సృష్టిలో మల్టీవర్స్ కాన్సెప్ట్ని అప్పట్లోనే మన వాళ్ళు ఊహించారు. మనం ఎంత అల్పమైన వాళ్ళమో, ఈ విశ్వం ఎంత అనంతమైనదో తెలియజేసే అద్భుత సత్యం ఇది. లింగ పురాణం. బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే గొడవ వచ్చినప్పుడు శివుడు ఒక అగ్ని స్తంభంలా ఆవిర్భవిస్తాడు. ఆ స్తంభం మొదలు చివర లేనిది, అంటే విశ్వం పుట్టినప్పుడు వెలువడిన అపరిమితమైన కాస్మిక్ ఎనర్జీ. బ్రహ్మ హంసలా ఆకాశానికి, విష్ణువు వరాహంలా భూమిలోకి వెళ్ళిన శివలింగం అంచులను కనుక్కోలేకపోయారు. అంటే భగవంతుడు ఒక రూపం కాదు, అది అంతులేని కాస్మిక్ లైట్ అని ఈ పురాణం నిరూపిస్తుంది. యోగ శాస్త్రం ప్రకారం శివుడు మన వెన్నుముకలోని కుండలిని శక్తిని ఎలా మేల్కొల్పుతారో తెలిస్తే మీ జీవితమే మారిపోతుంది. స్కంద పురాణం. శివపార్వతులు కుమారుడైన కుమారస్వామి రాక్షస రాజైన తారకాసురుణ్ణి అంతం చేయడానికి దేవసేనాధిపతిగా మారిన వీరగాథ ఇది. ఇందులో యుద్ధ వ్యూహాలు, అంటే మిలిటరీ స్ట్రాటజీస్ మరియు శక్తి ఆయుధం గురించి ఉంటుంది. ఆ ఆయుధం కేవలం ఇది మాత్రమే కాదు, అది ఒక పవర్ఫుల్ ఎనర్జీ బీమ్ని వర్ణించబడింది. స్కంద పురాణం అంటే శివతేజం నుండి పుట్టిన కార్తికేయుడు తారకాసురుణ్ణి ఎలా మట్టుబెట్టాడో చెప్పే మహాసంగ్రామం. ఇందులో కుమారస్వామి వాడిన శక్తి ఆయుధం వెనుక ఉన్న కాస్మిక్ ఎనర్జీ సైన్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాగే శివుడి ఆజ్ఞతో కుమారస్వామి భారతదేశం అంతటా తిరుగుతూ ఎక్కడెక్కడ ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయో గుర్తించి అక్కడ శివలింగాలను ప్రతిష్ఠించారు. అందుకే మన దేశంలోని ప్రతి గుడి వెనుక కుమారస్వామి ప్లానింగ్ మరియు శివుడి ఆశీస్సులు ఎలా ఉన్నాయో తెలిస్తే మీ భక్తి మరింత పెరుగుతుంది. వామన పురాణం. బలి చక్రవర్తి అంత గొప్పదాత అయినా ఎందుకు పాతాళానికి వెళ్ళాల్సి వచ్చింది? మనిషిలో ఉండే అహంకారం తనని ఎలా నాశనం చేస్తుందో ఇందులో ఉంటుంది. వామనుడు 3 అడుగులతో లోకాన్ని కొలవడం అంటే మన ఆలోచనల పరిధిని పెంచుకోవడం. మన లోపల ఉన్న గర్వాన్ని తొలగించి జ్ఞానాన్ని ఎలా నింపాలో వామనమూర్తి కథ ద్వారా మనకు స్పష్టమవుతుంది. పద్మపురాణం. పర్యావరణాన్ని కాపాడటం దేవుడిని పూజించడంతో సమానం అని పద్మపురాణం చెబుతుంది. తులసి మొక్క ఇంట్లో ఉంటే రేడియేషన్ ఎందుకు తగ్గుతుంది? గంగానది నీళ్ళలో ఉండే బ్యాక్టీరియా చనిపోవడానికి అసలు కారణం ఏంటి? సైన్స్ ఇంకా కనుక్కొని ఎన్నో ప్రకృతి రహస్యాలను మన ఋషులు ఈ పురాణంలోనే భద్రపరిచారు. బ్రహ్మపురాణం. అసలు మనం ఎవరి సంతానం? మన గోత్రాలు ఎక్కడ మొదలయ్యాయి? సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మన డిఎన్ఏని ఎలా డిజైన్ చేశారో ఇందులో ఉంటుంది. సూర్యవంశం, చంద్రవంశం వెనుక ఉన్న హిస్టరీ ఏంటి? మన పూర్వీకుల నుండి మనకు వచ్చిన ఆ జెనెటిక్ పవర్ ఏంటో తెలిస్తే మనం ఎంత గొప్పవాళ్ళమో మనకే అర్థమవుతుంది. చూసారుగా, మన 18 మహాపురాణాలు అంటే కేవలం కథలు మాత్రమే కావు. అవి మన సైన్స్, మన హిస్టరీ మరియు మన ఫ్యూచర్. వీటిలో ఉన్న ప్రతి విషయం మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఒక పాఠం. మన సనాతన ధర్మం వెనుక ఉన్న ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.